ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. భారత జవాన్ల రక్తాన్ని చిందించిన ఏ ఒక్కడు మిగలడు. వాడు నరకంలో దాక్కున్నా సరే వెతికి మరీ వేటాడుతామనే మాటకు మరోసారి అక్షరాల నిజమైంది. 2019లో యావత్ భారతదేశాన్ని కన్నీరు పెట్టించిన పుల్వామా ఘోర ఉగ్రదాడి గుర్తుందా? ఆ దాడి వెనుక ఉండి నడిపించిన కీలక సూత్రధారి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ కథ ముగిసింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్లో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని నడి రోడ్డు పైన కాల్చి చంపేశారు. అసలు ఎవరు ఈ హంజా బుర్హాన్? పుల్వామా దాడితో ఇతనికి ఉన్న లింక్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట ఈ హంజా బుర్హాన్ అనే కిరాతకుడి హిస్టరీని చూస్తే ఇతను పుల్వామా ప్రాంతానికి చెందినవాడే. ఉన్నత విద్య అభ్యసిస్తానంటూ పెద్ద చదువులు చదువుకుంటాననే నెపంతో 2017లో భారతదేశం దాటి పాకిస్తాన్కు వెళ్ళాడు. అక్కడ చదువు పక్కన పెట్టి భారత్ పైన విషం చిమ్మే నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్-బదర్లో చేరాడు. కశ్మీర్లోని లోకల్ రూట్స్ పక్కాగా తెలవడం, పైగా చదువుకున్నవాడు కావడంతో కొద్ది రోజుల్లోనే ఆ ఉగ్రవాద సంస్థలో కమాండర్ స్థాయికి ఎదిగాడు. భారత్లో యువతను ఉగ్రవాదం వైపు లాగడం, దాడులకు ప్లాన్ వేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతడి ఘోరాలను గమనించిన భారత ప్రభుత్వం 2022లో హంజా బుర్హాన్ను అధికారికంగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఫిబ్రవరి 14, 2019 భారతదేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపైన ప్రయాణిస్తున్న సిఆర్పిఎఫ్ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘోర దురంతం తర్వాత 40 మంది భారత వీర జవాన్లు అమరులయ్యారు. ఈ దాడి వెనుక పాక్ మద్దతు ఉన్న జైషే మొహమ్మద్ మరియు అల్-బదర్ ఉగ్రవాద సంస్థల హస్తం ఉందని మన నిఘా సంస్థలు గుర్తించాయి. హంజా బుర్హాన్ దీనికి స్క్రీన్ ప్లే రచించాడు. మన జవాన్ల బలిదానంతో యావత్ భారతదేశం రగిలిపోయింది. దీనికి ప్రతీకారంగా దాడి జరిగిన సరిగ్గా 12 రోజులకు అంటే ఫిబ్రవరి 26న భారత వాయుసేన అర్ధరాత్రి వేళ శత్రువుల గుండెల్లో నిద్రపోయింది. సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోని బాలకోట్లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపైన తెల్లవారుజామున మీరజ్ యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. వందలాది మంది ఉగ్రవాదులను మట్టి కరిపించింది భారత సైన్యం. నాటి పుల్వామా దాడికి కారణమైన ఒక్కొక్కడిని కాలం వెలికి తీసి మరీ శిక్షిస్తుంది. ఇక తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్లో హంజా బుర్హాన్ను గుర్తు తెలియని గన్మెన్లు కాల్చి చంపడం చూస్తుంటే భారత్కు ద్రోహం చేసిన వారికి పాకిస్తాన్లో కూడా రక్షణ లేదు అని స్పష్టమవుతుంది. గత కొన్నాళ్లుగా భారత వ్యతిరేక ఉగ్రవాదులు పాక్లో ఇలాగే ఒక్కొక్కరుగా వరుసగా హత్యకు గురవుతుండడం గమనార్హం. ఏదేమైనా నాటి 40 మంది భారత జవాన్ల ఆత్మలకు ఈ వార్తతో ఖచ్చితంగా శాంతి చేకూరుతోంది.